పోరా బయట. రాజా అన్నయ్య. నాన్న, నేను మిమ్మల్ని డబ్బు అడిగాను. ఏం మాట్లాడినా మీరు మాట్లాడండి. ఇంకా వేరే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఓహో అలాగా. నాన్నగారు, సారు మిమ్మల్ని డబ్బు అడిగారంట. లేవని చెప్పి సార్ని బయటికి పంపించండి. ఏమండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, మీరు బయలుదేరండి. కార్తీక్ తో మావయ్య గారు మాట్లాడతారు, మీరు వెళ్ళండి. కుదరదు అక్షయ, నేను ఆయన్ని నమ్మను. నేను వెళ్ళగానే ఆయన గారు ఎక్కడో చోట అప్పు చేసైనా వాడికి డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత అప్పు తీర్చలేక నేనే ఏడవాలి. నానా, నా ఎదురుగానే డబ్బు లేదని చెప్పి వాడిని బయటికి పంపించండి. ఒరే సత్యం, రాజా చెప్పినట్టు చెప్పి ముందు కార్తీక్ని ఇక్కడి నుంచి పంపించేరా. ఏంటి నానమ్మా, నీ కొడుకుతో ఏదో సీక్రెట్ చెప్తున్నావు? సీక్రెట్ అంటూ ఏం లేదు మనవడా. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు, కార్తీక్ని వెళ్ళిపోమ్మని చెప్పమని చెప్తున్నాను. కార్తీక్, నీకు మన ఇంటి పరిస్థితి బాగా తెలుసు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా. నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడు మీరు చెప్పే కథలు వినడానికి నేను రాలేదు. ఒరే, 2 లక్షలు తీసుకెళ్ళడానికే నేను ఇప్పుడు వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళితే డబ్బుతోనే వెళ్తాను. వెళ్ళి తీసుకురండి. రేయ్, ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావ్? ఏంట్రా కార్తీక్, అయ్యో రాజా, వదలండి, నన్ను వదలండి. అరే వదలండి. రారా తేల్చుకుందాం రా. అందుకే నేను వచ్చాను. రా. అన్నయ్య, ఇలా మాటికి మాట మాట్లాడుకుంటే ఎలా అన్నయ్య? ఎందుకన్నయ్య అనవసరంగా గొడవ చేస్తున్నావు? ఎవరు? నేనా గొడవ చేసింది? నేనా గొడవ చేసింది? కార్తీక్, నువ్వు డబ్బు అడగడం తప్పు కాదురా, కానీ అడిగే విధానం, అడిగే సందర్భం కరెక్ట్ కాదురా. దయచేసి నేను చెప్పేది వినరా. రే కార్తీక్, నిన్ను కన్న తండ్రిగా నీకు చెయ్యాల్సింది ఈ నాన్న తప్పకుండా చేస్తాడు. నాన్న, ఏంటి నాన్న ఇది? మీరు నాకు దండం పెట్టడం ఏంటి? కళ్ళ ముందే కన్న కొడుకులు నువ్వా నేనే అని కొట్టుకుంటుంటే ఏ తండ్రి చూసి తట్టుకోగలడు? కార్తీక్, ఈ నాన్న మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో కార్తీక్. వెళ్ళి కార్తీక్.